మేషరాశి ఫలితాలు. ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు, ఆసక్తికరమైన అవకాశాలు మరియు శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు మీరు చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. ఈరోజు మొత్తం మీద మీకు అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో ఓర్పు మరియు తెలివితేటలను ప్రదర్శిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ లాభాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకతను పాటించడం అవసరం. కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. మార్కెటింగ్ మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం. అనవసర ఖర్చులను తగ్గిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ప్రణాళికలను క్రమబద్ధంగా అమలు చేస్తే మంచి స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు శాంతంగా వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్న మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి విశ్వాసం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ బాధ్యతలను కలిసి నిర్వహించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే పని ఒత్తిడి కారణంగా అలసట మరియు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. నీరు ఎక్కువగా తాగండి. ఆహారపు అలవాట్లలో నియంత్రణ పాటించండి. ఉదయం కొంతసేపు నడక లేదా యోగా చేయడం వల్ల శరీరానికి మరియు మనసుకు ఉత్సాహం లభిస్తుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ తూర్పు దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 1, 5, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ హనుమతే నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే మానసిక ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ ఆంజనేయ స్వామి. సమయం దొరికితే సమీపంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించి తమలపాకులు లేదా వడమాల సమర్పించడం శుభప్రదంగా భావించబడుతుంది. ఈరోజు చేయవలసిన పనులు: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, పెద్దల సలహాలను గౌరవించడం, ఆర్థిక వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, దైవస్మరణ చేయడం. వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వృషభ రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో కొన్ని ముఖ్యమైన అవకాశాలు, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ ఆనందానికి సంబంధించిన శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు స్థిరత్వం, ప్రశాంతత మరియు పురోగతిని అందించే రోజు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఈరోజు మంచి సమయంగా చెప్పవచ్చు. అయితే తొందరపాటు కంటే ఆలోచించి అడుగు వేయడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ కృషి ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. కొందరికి పదోన్నతి లేదా అదనపు బాధ్యతలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది. సహోద్యోగులతో సహకార భావనను కొనసాగించడం వల్ల మరింత ప్రయోజనం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త కస్టమర్లు మరియు వ్యాపార అవకాశాలు కలిసే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు అనుకూలంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకతను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆహారం, వ్యవసాయం, వస్త్రాలు మరియు రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన వారికి మరింత శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి. అయితే ఆదాయం పెరిగిందని భావించి అనవసర ఖర్చులు చేయకండి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయడం మంచిది. పెట్టుబడులకు సంబంధించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడే సూచనలున్నాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. ప్రేమికుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం. గతంలో వచ్చిన చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది. వివాహితుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సంతోషం మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ ఉత్తర దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 2, 6, 8. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే ఆర్థికాభివృద్ధి మరియు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. సమయం దొరికితే లక్ష్మీ దేవాలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రియమైన మిథున రాశి వారి ఫలితాలు. ఈరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మిథున రాశి వారికి గ్రహస్థితులు ఆసక్తికరమైన మార్పులు, కొత్త అవకాశాలు మరియు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సూచిస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు మీకు ఉపయోగపడే ముఖ్యమైన సూచనలను కూడా తెలుసుకోబోతున్నారు. ప్రియమైన మిథున రాశి వారు, ఈరోజు మీలో ఉత్సాహం మరియు చురుకుదనం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేసుకుంటూ వచ్చిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ మాట తీరు మరియు తెలివితేటలు ఇతరులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ఏ విషయంలోనైనా తొందరగా నిర్ణయం తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొన్ని కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు సానుకూలంగా సాగుతాయి. మార్కెటింగ్, కమ్యూనికేషన్, విద్య, మీడియా మరియు టెక్నాలజీ రంగాలకు చెందిన వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహనతో ముందుకు వెళితే మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు అందే సూచనలున్నాయి. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. పొదుపు మరియు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి పెట్టడం వల్ల మంచి స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడే సూచనలున్నాయి. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి అభిప్రాయాలను గౌరవించడం మంచిది. ప్రేమ సంబంధాల్లో ఉన్న మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రేమికుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. గతంలో ఏర్పడిన అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో ఆనందం మరియు పరస్పర సహకారం పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి మరియు అధిక ఆలోచనల వల్ల అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు తాగడం మంచిది. యోగా, ధ్యానం లేదా ఉదయపు నడక మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ పశ్చిమ దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 5, 7, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే బుద్ధి, జ్ఞానం మరియు కమ్యూనికేషన్ శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ మహావిష్ణువు. సమయం దొరికితే శ్రీ మహావిష్ణు ఆలయాన్ని దర్శించడం లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించడం శుభప్రదంగా ఉంటుంది. కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా కొన్ని శుభ పరిణామాలు, కుటుంబ సంతోషం మరియు ఆర్థిక విషయాల్లో ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన అవకాశాలు కూడా ఈరోజు మీ ముందుకు రావచ్చు.
కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాలను కూడా తెలుసుకోబోతున్నారు. ప్రియమైన కర్కాటక రాశి వారు, ఈరోజు మీకు భావోద్వేగపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా మంచి రోజు. మీ మనసులో ఉన్న సందేహాలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం మరియు దైవ అనుగ్రహం మీకు ధైర్యాన్ని అందిస్తాయి. మీరు చేపట్టిన పనులను ఓర్పుతో పూర్తి చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు తొందరపాటు కంటే ప్రశాంతత మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ కృషి మరియు నిజాయితీకి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు జాగ్రత్త మరియు తెలివితేటలు రెండూ అవసరం. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించినప్పటికీ ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర విశ్వాసం పెరుగుతుంది. కస్టమర్లతో సత్సంబంధాలు లాభాలను పెంచగలవు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం సాధారణంగా ఉంటుంది. గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు అందే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అయితే అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. పొదుపు మరియు భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించడం మంచిది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు ప్రశాంతత కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా మీరు శాంతంగా వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి రోజు. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం. కొన్ని అపార్థాలు తొలగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సంతోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పరస్పర గౌరవం మరియు ప్రేమ మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం మంచిది. ధ్యానం మరియు ప్రార్థన మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ వాయువ్య దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు వెండి రంగు లేదా తెలుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 2, 4, 7. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం సోమాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత పరమేశ్వరుడు లేదా చంద్ర సంబంధిత దేవాలయం. సమయం దొరికితే శివాలయాన్ని దర్శించి అభిషేకం చేయించడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి ఫలితాలు. ఈరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు సింహరాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు విజయ అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఈరోజు సానుకూల దిశగా కదిలే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాలను కూడా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ప్రియమైన సింహరాశి వారు, ఈరోజు మీలో ఉత్సాహం మరియు ధైర్యం అధికంగా కనిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అహంకారానికి అవకాశం ఇవ్వకుండా వినయంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందే అవకాశం ఉంది. మీరు చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందవచ్చు. సహోద్యోగులతో సమన్వయం పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా నిర్మాణ, విద్య, వినోదం మరియు సేవా రంగాలకు చెందిన వ్యాపారవేత్తలకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఫలితాలు అందే అవకాశం ఉంది. నిలిచిపోయిన చెల్లింపులు రావచ్చు. అయితే ఆదాయం పెరిగిందని భావించి అనవసర ఖర్చులు చేయకుండా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయడం మంచిది. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం మరియు ప్రేమ పెరుగుతాయి.
ప్రేమ సంబంధాల్లో ఉన్న సింహరాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. కొన్ని అపార్థాలు తొలగి సంబంధం కొత్త దశలోకి వెళ్ళే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సంతోషం మరియు పరస్పర సహకారం పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కలిసి తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ఆనందం మరియు ప్రశాంతత నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి కారణంగా అలసట అనిపించవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా కొంతసేపు నడక చేయడం ఆరోగ్యానికి మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ తూర్పు దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు బంగారు రంగు లేదా కాషాయ రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 1, 3, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం, శక్తి మరియు విజయ అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత సూర్య భగవానుడు. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించడం మరియు ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి ఫలితాలు. ఈరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు కన్యా రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాలను కూడా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. మీలో విశ్లేషణ శక్తి, తెలివితేటలు మరియు పని పట్ల అంకితభావం మరింత పెరుగుతాయి. ప్రతి పనిని క్రమపద్ధతిలో పూర్తి చేయాలనే మీ ప్రయత్నం విజయానికి దారితీస్తుంది. అయితే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల ప్రత్యేక గుర్తింపు లభించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి కూడా శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు జాగ్రత్తతో కూడిన లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార అవకాశాలు కనిపించవచ్చు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, అకౌంటింగ్, కన్సల్టెన్సీ మరియు సేవా రంగాలకు చెందిన వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందవచ్చు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం. కుటుంబ జీవితంలో ప్రశాంతత మరియు ఆనందం కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. పెద్దల సలహాలు మరియు ఆశీర్వాదం మీకు మేలు చేస్తాయి. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. గతంలో వచ్చిన కొన్ని అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడుతుంది. వివాహితుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం మరియు ప్రేమ పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే అధిక ఆలోచనలు మరియు పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు తాగడం మంచిది. యోగా, ధ్యానం మరియు ఉదయపు నడక మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ ఉత్తర దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 5, 6, 8. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే జ్ఞానం, బుద్ధి మరియు నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ మహావిష్ణువు. సమయం దొరికితే విష్ణు ఆలయాన్ని దర్శించడం లేదా విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదంగా ఉంటుంది. తులారాశి ఫలితాలు. ఈరోజు తులారాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో జీవితంలోని అనేక రంగాల్లో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంబంధాల్లో శుభ ఫలితాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కొంతకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని విషయాలు ఈరోజు ముందుకు కదిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. ప్రియమైన తులారాశి వారు, ఈరోజు మీలో సమతుల్యత మరియు సానుకూల ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఇతరులతో మర్యాదగా వ్యవహరించడం వల్ల అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి.
మీ మాటలకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం మరియు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ పనితీరు అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. మీ సహనానికి మరియు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కళలు, ఫ్యాషన్, మీడియా, మార్కెటింగ్ మరియు సేవా రంగాలకు చెందిన వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం మరియు ఖర్చుల మధ్య మంచి సమతుల్యత ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను నియంత్రించడం మంచిది. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయడం శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభవార్తలు వినే సూచనలున్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర ప్రేమ మరియు గౌరవం పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్న తులారాశి వారికి ఈరోజు మంచి రోజు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. పరస్పర విశ్వాసం పెరిగి సంబంధం మరింత దృఢంగా మారే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సంతోషం మరియు ప్రశాంతత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువసేపు పనిచేయడం వల్ల అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా తాగడం మంచిది. ధ్యానం మరియు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ పశ్చిమ దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు లేత నీలం రంగు లేదా తెలుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 6, 7, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే శాంతి, ఐశ్వర్యం మరియు సానుకూల శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. సమయం దొరికితే లక్ష్మీదేవిని దర్శించి దీపారాధన చేయడం లేదా శ్రీ సూక్తం పఠించడం శుభప్రదంగా ఉంటుంది. ప్రియమైన వృశ్చిక రాశి వారు, అన్ని రోజు వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు ప్రత్యేకమైన ఫలితాలను సూచిస్తున్నాయి. మీరు చూపే పట్టుదల, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం వల్ల అనేక ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన విషయాలు కూడా ఈరోజు సానుకూల దిశగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. ప్రియమైన వృశ్చిక రాశి వారు, ఈరోజు మీలో అసాధారణమైన ధైర్యం మరియు సంకల్పం కనిపిస్తాయి. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఈ లక్షణం ఈరోజు మీకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను నియంత్రించడం అవసరం. ప్రశాంతంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార అవకాశాలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం అవసరం. మార్కెటింగ్ మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే సూచనలున్నాయి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు అందవచ్చు. అయితే అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో సాధారణంగా ప్రశాంతత కనిపిస్తున్నప్పటికీ చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు సహనంతో వ్యవహరిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకమైన మానసిక బలాన్ని అందిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈరోజు భావోద్వేగపూరితమైన రోజు. ప్రేమికుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే సంబంధం మరింత బలపడుతుంది. గతంలో వచ్చిన కొన్ని అపార్థాలు తొలగే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కలిసి తీసుకునే అవకాశం ఉంటుంది. పరస్పర గౌరవం మరియు అవగాహన పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ఒత్తిడి మరియు కోపం వల్ల మానసిక అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు శారీరక వ్యాయామం చేయడం మంచిది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ దక్షిణ దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు ఎరుపు రంగు లేదా గోధుమ రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 1, 8, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే ధైర్యం, శక్తి మరియు విజయ అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి. సమయం దొరికితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా ఉంటుంది. ప్రియమైన ధనుస్సు రాశి వారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ధనుస్సు రాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అదృష్టం, అభివృద్ధి మరియు కొత్త అవకాశాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులకు దారితీసే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాలను కూడా తెలుసుకోబోతున్నారు. ప్రియమైన ధనుస్సు రాశి వారు ఈరోజు మీలో ఆశావాదం, ఉత్సాహం మరియు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో సానుకూల దృక్పథం విజయానికి దారితీస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు లేదా కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్న ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ ప్రతిభ మరియు కృషి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందే అవకాశం ఉంది. పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యాపారాలు, విద్యారంగం, టూరిజం మరియు కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వల్ల మరింత ఆర్థిక భద్రత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచి రోజు. ప్రేమికుల మధ్య పరస్పర విశ్వాసం పెరుగుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి అనుకూల సమయం. గతంలో వచ్చిన కొన్ని అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సంతోషం మరియు పరస్పర అవగాహన పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా తాగడం మంచిది. ఉదయపు నడక లేదా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ ఈశాన్య దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 3, 6, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే జ్ఞానం, అదృష్టం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి. సమయం దొరికితే విష్ణు ఆలయం లేదా గురుగ్రహానికి సంబంధించిన ఆలయాన్ని దర్శించడం శుభప్రదంగా ఉంటుంది. పసుపు రంగు పూలతో పూజ చేయడం మరింత మేలు చేస్తుంది. ప్రియమైన మకర రాశి వారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మకర రాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా కృషికి తగిన ఫలితాలు, ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో ముందుకు సాగేందుకు అవసరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తయ్యే సూచనలున్నాయి. అలాగే ఈరోజు మీ అదృష్ట దిశ, అదృష్ట రంగు, శుభ సంఖ్యలు మరియు ప్రత్యేక పరిహారాల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వీక్షించండి. ప్రియమైన మకర రాశి వారు ఈరోజు మీలో బాధ్యతాయుతమైన ఆలోచనలు మరియు క్రమశిక్షణ ఎక్కువగా కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులను పూర్తి చేయాలనే పట్టుదల మీకు విజయాన్ని అందించగలదు. కొంతకాలంగా నిలిచిపోయిన ప్రణాళికలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఓర్పుతో మరియు తెలివిగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ కృషి మరియు అంకిత భావానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసించవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభ సూచనలున్నాయి. మీ ప్రణాళికాబద్ధమైన పని విధానం మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకురాగలదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.
భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకం పెరుగుతుంది. నిర్మాణ రంగం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రత్యేక లాభాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది. గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు అందే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలకు ఇది అనుకూలమైన సమయం. కుటుంబ జీవితంలో ప్రశాంతత మరియు సంతోషం కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరపవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. సంబంధాన్ని మరింత బలపరిచే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సంతోషం మరియు స్థిరత్వం కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలను కలిసి నిర్వహించడం వల్ల బంధం మరింత బలపడుతుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి కారణంగా శారీరక అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నీరు తాగడం మంచిది. యోగా, నడక మరియు ధ్యానం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ దక్షిణ దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం రంగు లేదా నలుపు రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 4, 8, 9. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే సహనం, స్థిరత్వం మరియు విజయ అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ శనేశ్వర స్వామి లేదా శ్రీ ఆంజనేయ స్వామి. సమయం దొరికితే శని దేవాలయాన్ని దర్శించడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం కూడా మంచిది. ప్రియమైన కుంభరాశి వారు, ఈరోజు కుంభరాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం కారణంగా కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు మరియు భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు సానుకూల దిశగా కదిలే సూచనలున్నాయి. ఈరోజు మీలో సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే మీ ప్రత్యేకత వల్ల కొన్ని మంచి అవకాశాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం మరియు గుర్తింపు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ ప్రతిభ మరియు సృజనాత్మకత ఉన్నతాధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడవచ్చు. టెక్నాలజీ, డిజిటల్ సేవలు, విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు అందవచ్చు. కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. పొదుపు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత మరియు ఆనందం కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు మంచి రోజు. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడానికి అనుకూల సమయం. గతంలో వచ్చిన కొన్ని అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సంతోషం మరియు పరస్పర గౌరవం పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కలిసి తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువసేపు పనిచేయడం లేదా డిజిటల్ పరికరాలను అధికంగా ఉపయోగించడం వల్ల అలసట కలగవచ్చు. కంటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ పశ్చిమ దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశ నీలం రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 4, 8, 11. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే సహనం, స్థిరత్వం మరియు విజయ అవకాశాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ శనేశ్వర స్వామి లేదా శ్రీ ఆంజనేయ స్వామి. సమయం దొరికితే శని దేవాలయాన్ని దర్శించడం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం కూడా శ్రేయస్కరం.
ప్రియమైన మీనరాశి వారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీనరాశి వారికి గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఆధ్యాత్మిక పురోగతి, మానసిక ప్రశాంతత మరియు జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తి కావచ్చు. ప్రియమైన మీనరాశి వారు, ఈరోజు మీలో సున్నితమైన ఆలోచనలు, దయాగుణం మరియు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కనిపిస్తాయి. ఇతరులకు సహాయం చేయాలనే మీ స్వభావం మీకు గౌరవాన్ని తీసుకువస్తుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈరోజు మీ అంతర్జ్ఞానం బలంగా పనిచేస్తుంది. కాబట్టి మీ మనసు చెప్పే విషయాలను కూడా కొంతవరకు గమనించడం మంచిది. ఉద్యోగ రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ కృషి మరియు అంకితభావానికి గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు మరియు కొత్త పరిచయాలు వ్యాపార అభివృద్ధికి సహాయపడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సేవలు మరియు సృజనాత్మక రంగాలకు చెందిన వారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆదాయం సాధారణంగా ఉంటుంది. అయితే గతంలో నిలిచిపోయిన కొన్ని ఆర్థిక విషయాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ప్రత్యేకమైన బలాన్ని అందిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న మీనరాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ప్రేమికుల మధ్య భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభిస్తుంది. గతంలో ఏర్పడిన కొన్ని అపార్థాలు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది. వివాహితుల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రేమ, గౌరవం మరియు అవగాహన పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మంచిది. ధ్యానం, ప్రార్థన మరియు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈరోజు అదృష్ట సూచనలను తెలుసుకుందాం. ఈరోజు మీ అదృష్ట దిశ ఈశాన్య దిశ. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు రంగు లేదా లేత నీలం రంగు. ఈరోజు శుభ సంఖ్యలు 3, 7, 12. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపిస్తే మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం మరియు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఈరోజు దర్శించవలసిన దేవత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ సత్యనారాయణ స్వామి. సమయం దొరికితే విష్ణు ఆలయాన్ని దర్శించడం లేదా విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి ప్రార్థించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.